ఇప్పుడు ఈ మధ్య కాలంలో చాలామంది స్టూడెంట్స్ కూడా చదవడానికి కష్టపడుతున్నారు. ఇష్టపడట్లేదనమాట. ఎందుకంటే కొంతమంది పేరెంట్స్ అనేది బాబు నువ్వు మంచిగా చదువుకోవాలి. మంచిగా చదువుకుంటే ఏమొస్తది? మంచి కాలేజ్‌లో సీట్ వస్తది రేపటి రోజున. మంచి కాలేజ్‌లో సీట్ వస్తే ఏమైతది? మంచి కంపెనీ అనేది ప్లేస్‌మెంట్‌లో వచ్చేసి నిన్ను హైర్ చేసుకుంటది. అంటే నీకు పెద్ద జాబ్ వస్తది. పెద్ద జాబ్ వస్తే ఏమైతది? అబ్బాయిలకైతే నీకు మంచి అమ్మాయి వస్తది. కట్నం కూడా ఎక్కువ ఇస్తారు. అని ఇట్లా ట్రీట్ చేస్తారు కొంతమందైతే. ఓకే. బట్ ఇట్లా చెప్పడం బదులు ఇంకోలాగా చెప్తే ఆ స్టూడెంట్స్ అనేది ఈరోజు చదవడానికి అంటే డీమోటివేట్ అనేది కాకుండా మోటివేటెడ్‌తోని చదువుతారనమాట. ఈరోజు చదువు అంటే ఇంట్రెస్ట్ లేదు. చదువు అంటే ఏముంది ర్యాంక్ తెచ్చుకోవాలనేది ఉంది తప్ప అదే చదివితే నా జీవితం ఎంత మారుతదని చెప్పేసి ఆ అవుట్‌కమ్ థింక్ చేయట్లేదు వాళ్ళు. వాళ్ళ అవుట్‌కమ్ 1, 1, 2, 2, 3, 3 ర్యాంకులు అనేది ఫీడ్ చేసిర్రు అట్లా పేరెంట్స్. అంతవరకే ఈళ్ళకి. అందుకోసం ఆ బెస్ట్ ఇయ్యట్లేదు. బుక్ తెరంగానే నిద్ర రావడం, లేదు అనంటే బుక్ తెరంగానే ఆకలి అవ్వడం, లేదంటే ఎగ్జామ్ 1 డే బిఫోర్ బ్యాటింగ్ అంటాం మనం. అంటే 1 డే బిఫోర్ చదువుకోవడం అట్లా చేస్తున్నారు. ఎందుకనంటే ఆళ్ళ అవుట్‌కమ్ రాంగ్‌గా ఫీడ్ అయింది. రైట్? ఇన్‌స్టెడ్ ఆఫ్ దట్ ఇలా చెప్పినుంటే ఇంకా బాగుంటుండే. బాబు నువ్వు మంచిగా చదువుకోవాలి. మంచిగా చదువుకుంటే రేపటి రోజున మంచి కాలేజ్‌లో సీట్ వస్తది. మంచి కాలేజ్‌లో సీట్ వస్తే రేపటి రోజున నువ్వు జాబ్ పెట్టి వందలాది మందికి ఉద్యోగం ఇయ్యొచ్చు. యూ కెన్ బికమ్ ఏ ఎంటర్‌ప్రెన్యూర్ అన్నప్పుడు ఆ పర్సన్ అరే నేను రేపు నా పైన చాలామంది ఆధారపడి ఉంటారు అని చెప్పేసి చదివే విధానం చాలా చేంజ్ అవుతది. యెస్ ఆర్ నో? సో అట్లా చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు కూడా నువ్వు రేపు ఎంటర్‌ప్రెన్యూర్ కావాలో, లేదంటే రేపు నువ్వు ఒక 10 మంది ఫ్యామిలీస్‌కి ఉద్యోగం ఇవ్వాలో, ఆ పొజిషన్‌లో ఉండాలని ఎడ్యుకేట్ చేయాలి ఎక్కువ. ఎడ్యుకేట్ చేస్తే అది అంతా మారుతదనమాట. సో ఈ థాట్ ప్రాసెస్ ఎంత చేంజ్ అయితే అంత మంచిదని నేను చెప్తాననమాట.